యూట్యూబర్ వైష్ణవి మృతి తర్వాత మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఈ కేసు సంచలనమైంది. భర్త హరిబాబు చాలా దారుణంగా యూట్యూబర్ వైష్ణవిని కత్తితో పొడిచి చంపేశాడు. ఇక్కడే సమాధి చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు దృశ్యాల్లో. సొంత అన్న ఏ విధంగా బాధపడుతున్నాడో చూడండి. ఆ సమాధి మీద పడుకొని, "అమ్మా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా? చిట్టి, నీకు న్యాయం జరిగే విధంగా నేను పోరాటం చేస్తానురా. నువ్వు మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావురా" అని చెప్పి చాలా బాధపడుతూ ఇక్కడ సమాధి దగ్గర వైష్ణవి చనిపోయి సమాధి అయిన తర్వాత రెండవ రోజు ఇక్కడ పరిస్థితిని మీరు చూడొచ్చు. ఆ అన్న ఎంత బాధపడుతున్నాడు చూడండి. "చిట్టి తల్లి, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా? వాణ్ణి వదిలిపెట్టను, ఎక్కడున్నా సరే వెంటాడతాను వాణ్ణి" అంటూ అక్కడ ఆ సమాధి మీదే పడుకొని ఎంత బాధకు గురవుతూ ఉన్నాడో చూడండి ఒక్కసారి. సమాధి దగ్గర అన్నలందరూ వస్తా ఉన్నారు. రెండో రోజు, మూడో రోజు, "మేము ప్రతిరోజు ఇక్కడికి వస్తాం. ఇంత ఎండ కొడుతుంది. ఈ ఎండలో కూడా లోపల నా చిట్టి తల్లి ఎండకు అసలు ఏ విధంగా తట్టుకుంటుంది" అని ఆ అన్న మాట్లాడుతుంటే నిజంగా కళ్ళెంబట నీళ్ళొస్తున్నాయి. ఒక పరదా లాంటిది, ఒక దుప్పటి లాంటిది తీసుకొచ్చి దీని మీద కప్పాలి. ఇంత ఎండ కొడుతుంది. లోపల నా చిట్టి తల్లికి ఎంత వేడుంటుంది అని చెప్పి చాలా బాధతో అతను మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వైష్ణవిని నమ్మించి, మోసం చేసి, ప్రేమగా చూసుకుంటానని చెప్పి అర్ధరాత్రి దాటిన తర్వాత కత్తితో పొడిచి చంపేంతటువంటి పరిస్థితి వచ్చిందంటే వాడు ఎలాంటి నరరూప రాక్షసుడో, వాడిని చాలా అంటే చాలా కఠినంగా శిక్షించాలి. పోలీసులు ఏం చేస్తారో మాకు తెలీదు. మాకు అసలు న్యాయం జరుగుతుందా అన్న భయం కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడండి, ఆ అన్న, సొంత అన్న వైష్ణవి సమాధి మీద పడుకొని ఎంత విలపిస్తున్నాడు చూడండి.